హాయ్ అండి. మనం టిఫిన్స్ కోసం ఇడ్లీ చేస్తూ ఉంటాం కదా. మనం ఎప్పుడు చేసుకునే ఇడ్లీ కాకుండా ఇలా అప్పుడప్పుడు మిల్లెట్స్తో ఇడ్లీ చేసుకోండి. చాలా హెల్తీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే రాగిపిండి ఇడ్లీ చేశాను. ఇలా మనం తినే ఫుడ్లో మిల్లెట్స్ని ఇంక్లూడ్ చేసుకొని తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. మన పిల్లలు కూడా చాలా బలంగా ఉంటారు. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. దీనికోసం నేను ఒక 2 కప్స్ మినప్పప్పు, పొట్టు మినప్పప్పు ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఒక 5 hours నానితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని నేను ఏ కప్తో అయితే మినప్పప్పు తీసుకున్నానో అదే కప్తో 1 కప్కి 2 cups చొప్పున ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నానండి. అంటే నేను 2 కప్పుల మినప్పప్పు తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల రవ్వను తీసుకున్నాను. డబుల్ వేసుకుంటేనే బాగుంటుందండి. మరీ ఎక్కువైతే నూకగా వచ్చేస్తుంది, అంత బాగోదు. పప్పు నలిగే టైంలో నేను ఈ నూకని నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు పప్పు కూడా రుబ్బేయడం అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ నూకనంతా వాటర్ లేకుండా బాగా పిండుకొని అందులో వేసుకున్నాను. కొంతమంది డైరెక్ట్గా కూడా వేసేస్తారండి, అలా కూడా వేసేసుకోవచ్చు. బట్ ఇలా నానబెడితే ఏంటంటే ఇంకొంచెం సాఫ్ట్గా వస్తాయన్నమాట ఇడ్లీలు. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఒక హోల్ నైట్ అలా ఉంచేస్తానన్నమాట. ఉదయానికి ఇడ్లీ చేసుకుంటాను. ఇప్పుడు నేను రాగి ఇడ్లీ చేసుకోవడానికి కొంచెం నేను సపరేట్ చేసుకుంటున్నాను అనమాట వేరే గిన్నెలోకి. ఒకవేళ మీరు రుబ్బు తక్కువగా తీసుకుంటే మొత్తం అంతట్లోని రాగి పిండి కలిపేసుకోవచ్చండి. నేను కొంచెం మాత్రం సపరేట్ చేసుకుంటున్నాను రేపటికి మాకు సరిపోయేలాగా. ఇప్పుడు అందులోని 1 కప్ రాగి పిండి వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. థిక్గా అయిపోతూ ఉంటుంది కదా కలిపిన కొద్దీ. కొంచెం వాటర్ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసేసుకోవద్దు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే మనకు తెలుస్తుంది ఇడ్లీ రుబ్బు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు మిక్స్ చేసుకోవాలి. వాటర్ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను మూత పెట్టుకొని 1 night అంతా ఉంచేస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని అందులోని శనగ పలుకులు వేసుకుంటున్నాను. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వేగిన తర్వాత సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను కాబట్టి కొబ్బరిలో తడి ఉంటుంది కదా, అది పోయేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను అందులోనే ఒక 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. అదేనండి వేపిన శనగపప్పు. నేను ఎక్కువగా పలుకులు కొబ్బరితోనే చేస్తానండి. కాకపోతే ఈ పప్పు నేను ఎక్కువ చట్నీ కావాల్సి వచ్చినప్పుడు ఇది ఎక్కువ వేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు నేను అందులో కొంచెం చింతపండు వేసుకున్నాను. ఇప్పుడు అది చల్లారుతూ ఉంటుంది. ఈలోగా నేను ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. దానికి ఇలా ఇడ్లీ గిన్నెలు ఉంటాయి కదండి, వాటికి ఆయిల్ కానీ లేదా తడి చేసుకున్నా సరిపోతుంది. అలా తడి చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి. మీ అందరికీ తెలుసు అనుకోండి, బట్ తెలియని వాళ్ళు ఉంటారు కదా ఎవరో కొంతమంది, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న ఇడ్లీ పాత్రలో అయితే ఒక 1 glass వాటర్ సరిపోతుందండి. మరి ఎక్కువ వేసుకున్నా పొంగిపోతుంది, తక్కువ వేసుకుంటే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను తీసుకున్న టైప్లో పాత్రలు అయితే అలాగే చేయాలండి. ఇప్పుడు చట్నీ కోసం చల్లారి పెట్టుకున్నాం కదా, అవి చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీలో వేసేస్తున్నాను. ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని మిక్సీ చేసుకున్నాను అనమాట. అది ఒక గిన్నెలోకి వేసుకొని పోపు వేసుకుంటాను. ఇప్పుడు ఇడ్లీ ఉడికిందో లేదో ఇలా టచ్ చేసి చూస్తే తెలిసిపోతుంది అనమాట. తడిగా ఉంటే ఇంకా అంటుకున్నట్టుంటే ఇంకాస్త ఉడికించుకోండి, లేదు అంటే తీసేసుకోండి. ఇప్పుడు నేను చట్నీకి పోపు వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్లోని కొంచెం పోపులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత అందులో వేసేయడమే. అంతే అండి, చట్నీ ప్రిపేర్ అయిపోయింది. మీరు ఏ చట్నీ ఎక్కువగా తింటారో కింద కామెంట్ చేయండి. అలాగే రాగి ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. తీసేసుకుంటున్నాను ఇంకో ప్లేట్లోకి. మనం రోజు ఒకేలా ఇడ్లీ చేస్తే పిల్లలకు కూడా బోర్ అనిపిస్తుంది కదండి. సో అప్పుడప్పుడు అయినా సరే ఇలా హెల్తీగా మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇప్పటి నుంచి ఈ మిల్లెట్ ఫుడ్ అలవాటు చేయాలండి, లేకపోతే పెద్ద అయ్యాక ఏం చేస్తారో అవద్దు ఇవ్వద్దు అని చిన్నప్పటి నుంచి అలవాటు చేసామంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది, తినేస్తారు. ఇంకా వద్దు అనకుండా మనం తినే ఫుడ్లో ఏదో ఒక రకంగా మిల్లెట్ ఉండేలాగా ఇంక్లూడ్ చేసుకోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.